తెలంగాణలో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రజలంతా కొత్త సంవత్సరానికి ఉత్సాహంగా స్వాగతం పలికారు. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో డీజేలు, డాన్సులు, విందులతో సందడి చేశారు. అయితే ఈ వేడుకల మధ్య కొన్ని అవాంఛిత ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. చెప్పినట్లుగానే న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా రోడ్లపై మందుబాబులు పోలీసులకు చిక్కారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా మొత్తం 1184 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయని పోలీస్ అధికారులు తెలిపారు. ఈ కేసుల సమయంలో కొన్ని చోట్ల ట్రాఫిక్ పోలీసులతో మందుబాబులు వాగ్వాదానికి దిగిన సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఇక జోన్ల వారీగా కేసుల వివరాలు చూస్తే ఇలా ఉన్నాయి. ఈస్ట్ జోన్లో 236, సౌత్ ఈస్ట్ జోన్లో 192, వెస్ట్ జోన్లో 179, సౌత్ వెస్ట్ జోన్లో 179, నార్త్ జోన్లో 177, సెంట్రల్ జోన్లో 102 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో నగరంలోని వెంగళరావు పార్క్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వ్యక్తికి తనిఖీలలో భాగంగా అతడి బ్రీత్ అనలైజర్ టెస్టులో 550 పాయింట్లు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.